హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా రుచిగా ఉండే వంకాయ టమాటా రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ వంకాయ పచ్చడి వేసుకుని తిన్నామంటే అన్నం అంతా పచ్చడితోటే తినేస్తాము, అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి అన్నంతోటే కాకుండా టిఫిన్స్ లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్టీ వంకాయ రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ బాగా పండినవి 3 టమాటాలు తీసుకున్నాను. తాజాగా ఉన్న పెద్ద నల్ల వంకాయ తీసుకున్నాను. ఈ పచ్చడి గ్రీన్ వంకాయ తోటైనా చేసినా బాగుంటుంది. మనం తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 20 లేదా 25 వరకు తీసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల ప్లేస్ లో ఎండి మిరపకాయలైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెతో వాటర్ తీసుకుని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. వాటర్ని పక్కకు పెట్టుకుని వంకాయని కట్ చేసుకుందాము. వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వంకాయని కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదండి, ఆయిల్లో మగ్గించుకుంటాము. వంకాయ ముక్కలు కట్ చేసుకున్న వెంటనే సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి, లేదు అంటే చేదొస్తుందండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కకు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుందాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ రెండు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు పచ్చిమిరపకాయలకి కొద్దిగా ఘాట్లు పెట్టుకుని వేసుకోండి, లేదు అంటే పేలుతాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత పెద్దగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది. పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే పెన్ లో వంకాయ ముక్కలు కూడా వేసుకుందాము. వంకాయ ముక్కలు వేసుకున్న వెంటనే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల వంకాయ చక్కగా మగ్గుతుంది, అలాగే చేదు రాకుండా కూడా ఉంటుంది. స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. చూసారు కదండి, వంకాయ అయితే చాలా వరకు మగ్గిపోయింది. మరో 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుందాము. వంకాయని ఇలా ఫ్రై చేయకుండా కాల్చుకుని కూడా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. వేగిన వంకాయ ముక్కల్ని బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే పెన్ లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కడాయిలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది. అలాగే తాజాగా ఉన్న కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము. చూసారు కదండి, టమాటాలు 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత చక్కగా మగ్గిపోయాయి. ఇంకాస్త గుజ్జులా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటాలు ఇలా గుజ్జులా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఈ వంకాయ పచ్చడిని రోట్లో చేస్తున్నానండి. మీరు ఒకవేళ మిక్సీలో చేసుకోవాలనుకుంటే పచ్చడిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు ధనియాలు ఇందులో వేసేసుకుని దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు ధనియాలు నలగడానికి ఒక 2 మినిట్స్ అయినా టైం పడుతుంది. పచ్చడి మంచి టేస్ట్ రావాలంటే ఇలా రోట్లో దంచుకుని పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత పచ్చిమిరపకాయలు ధనియాలు చక్కగా నలిగిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటా గుజ్జుని వేసేసుకోవాలి. టమాటాల్ని ముందుగానే కుక్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే నలిగిపోతుందండి. టమాటాలు దంచడానికి మరి ఎక్కువ టైం పట్టదండి. టమాటా ముక్కలు కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వంకాయ ముక్కలు చక్కగా కలిసేటట్టుగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకుని పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీకు వీలైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. మనం ముందు వేసుకున్న సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలండి. ఎంత ఎక్కువ దంచుకుంటే మనం వేసుకున్నవన్నీ కూడా చక్కగా కలిసి మంచి రుచి అనేది వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా దంచుకోవాలి. వంకాయ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. పచ్చడి ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని కట్ చేసుకుని ఇలా దంచుకోవాలి. పచ్చడిలో ఉల్లిపాయ వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుందండి. పచ్చడిని అన్నంలో కలుపుకుని తింటున్నప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు తగులుతున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది. పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవడం కంటే ఇలా దంచుకుని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చడితో పాటుగా దంచుకుంటే బాగుంటుంది, కానీ రోల్ సరిపోలేదని నేను సపరేట్ గా దంచి వేసాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పచ్చడికి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకుందాము.
జీలకర్ర వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఆవాలు హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము. పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకుందాము. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా హింగు వేసుకుందాము. ఎండు మిరపకాయలు 3 లేదా 2 వరకు తుంచుకుని వేసుకుందాము. తాజాగా ఉన్న కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత తాలింపు వేసేసుకుందాము. చూసారు కదండి, చాలా రుచిగా ఉండే వంకాయ టమాటా రోటి పచ్చడి చాలా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.